పైకి నవ్వుతూ కూల్‌గా కనిపిస్తున్నాడు 'దేవర' జూనియర్ ఎన్టీఆర్. కానీ మనసులో మాత్రం భూమి బద్దలయ్యేంత టెన్షన్ పడుతున్నాడు. ఇంతకీ అతడికి ఎందుకంత టెన్షన్? 'దేవర' సినిమా సక్సెస్‌పై అతడు ఒత్తిడికి గురవుతున్నాడా? లేక హిందీ బిట్లు సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో అని టెన్షన్ పడుతున్నాడా? ఇవేమీ తారక్ టెన్షన్‌కి కారణాలు కావు. దాదాపు 6 ఏళ్ల తర్వాత తన నుంచి వస్తున్న సోలో రిలీజ్ ఇది. అందుకే ఇంత టెన్షన్. ఎన్టీఆర్ చివరి సోలో రిలీజ్ 'అరవింద సమేత వీరరాఘవ'. అప్పుడిప్పుడు 2018లో వచ్చింది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సోలో రిలీజ్ 'దేవర 1' మాత్రమే. మధ్యలో 'ట్రిపుల్ ఆర్' వచ్చింది. అయితే ఆ సక్సెస్‌ని అతనొక్కడే తన క్రెడిట్‌లో వేసుకోలేదు. అందులో రామ్ చరణ్ కూడా నటించాడు. పైగా రాజమౌళి సినిమా అది. కాబట్టి ఎన్టీఆర్‌కి సక్సెస్‌లో షేర్ మాత్రమే దక్కింది తప్ప సోలో సక్సెస్ కింద లెక్కేసుకోవడానికి లేదు. ఈ విషయాన్ని తాజాగా తారక్ కూడా చెప్పుకొచ్చాడు. సో, సరిగ్గా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వస్తోంది. ఈ 6 ఏళ్లలో టాలీవుడ్ సినిమా ఎంతో మారింది. ఎన్నో రికార్డులు పుట్టుకొచ్చాయి. అందుకే ఎన్టీఆర్‌లో చిన్న టెన్షన్. ఎన్టీఆర్ మార్కెట్‌ని రివైవ్ చేసే సినిమా 'దేవర'. 'ట్రిపుల్ ఆర్'కు ముందు ఎన్టీఆర్ మార్కెట్ వేరు, అతడి క్రేజ్ వేరు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత మార్కెట్ వేరు, అతడి క్రేజ్ వేరు. ఇప్పుడు సోలో హీరోగా తనకంటూ ఓ పెద్ద మార్కెట్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్‌ది. మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈసారి సోలోగా నిలబడాలి. ఎన్టీఆర్ టెన్షన్ పడడానికి ఇది కూడా ఓ కారణం. 'దేవర' సినిమా ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో కేవలం ఒక సినిమా కాదు. అతడి మార్కెట్ స్టామినాకు ఒక కొలమానంగా మారబోతోంది.